తిరుపతి నగరంలోని శ్రీహతి రామ్జీ మఠం కూల్చే ప్రభుత్వ నిర్ణయంపై విశ్వ బంజారా సాధు సంతు భక్తులు మౌన ప్రదర్శన చేశారు. మఠం భవనం శిథిలావస్థలో ఉందన్న కారణాలతో ప్రమాదకర భవనాలపై చర్యలు తీసుకుంటున్నామంటూ వివరణ ఇచ్చిన అధికారులు, ఉద్యమాలపై స్పందించిన శాసనసభ సభ్యులు శ్రీనివాసులు భక్తుల మనోభావాలకు ఎవ్వరూ భంగం కలిగించరు అని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవన కూల్చివేత విషయంపై అన్ని పక్షాలతో చర్చించి నివేదిక సిద్ధం చేస్తాం. పూర్తి భవనం తొలగించేది కాదని తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్పొరేటర్లు, బంజారా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి ప్రాంతంలో హల్దీరామ్జీ మఠం, తిరుపతి నడిమఠం, గాంధీ రోడ్డు ప్రాంతంలో విస్తీర్ణమైన ప్రదేశంలో భక్తులకు ఇక్కడ తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఇటువంటి హల్దీరామ్జీ మఠాల లాగా చాలా ఉన్నాయి తిరుపతి తిరుమల దేవస్థానంలో. భక్తులందరూ కూడా అప్పుడు ఉదారంగా దానం చేశారు. ఈరోజు ఈ యొక్క హల్దీరామ్జీ మఠం పురాతనమైంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మన ప్రభుత్వ దృష్టికి ఇది పురాతనమైంది. ఏదైనా అపాయం జరిగితే భక్తులకు కానీ, ఇక్కడున్న షాప్ వెండర్స్కి కానీ ఏది జరగకుండా చూడమనేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నాయకులు అందరూ కూడా కలిసి దీని పరిస్థితి అంచనా వేశారు. దీనికి ముందు కూడా 3 నెలల ముందు, వారం ముందు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీన్ని సందర్శన 2 నెలల ముందు కూడా ఇక్కడ కార్పొరేషన్ సహకారంతో ఈ యొక్క మఠాన్ని పరిశీలించడం జరిగింది. ఐఐటి నిపుణులకు నివేదించారు. వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. మరలా దానిపైన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దీనిపైన ఏదో కూల్చేస్తున్నామనేసి అపోహలు సృష్టించారు కొన్ని మీడియాలు. అవి వచ్చి తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, గోవా వీళ్ళందరూ ఈ మఠాల పీఠాధిపతులు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఈ మఠానికి సంబంధించిన బంజారా సంస్థ వాళ్ళందరూ కూడా దీన్ని కూల్చకూడదనేసి చెప్పడం జరిగింది. దీనిని మన కలెక్టర్ గారు, ఐఐటి నిపుణులు కూడా వచ్చారు, అన్నీ పరిశీలించారు. క్షుణ్ణంగా ఎక్కడికక్కడ ఏమి చేయాలా, దీన్ని ఎలా ఏర్పాటు చేయాలా, దీన్ని రెన్యువేషన్ చేస్తే ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఉందా అనేది కూడా ఆలోచనలోకి చెప్పడం జరిగింది. అవి కూడా పరిశీలిస్తున్నారు కలెక్టర్ గారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీడియా సోదరులు కూడా దీనిపైన ఒక నివేదిక కూడా ఇవ్వండి. మఠం పీఠాధిపతులు కూడా ఒక నివేదిక ఇవ్వండి. మరలా ఒకసారి కూర్చుంటాం కలెక్టర్ సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో కూర్చొని నాయకుల సమక్షంలో దీన్ని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం అనేసి. అంత తప్ప వేరే ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం, వేరే దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం, ఇంకొకరికి ఇస్తామనే అపోహలన్నీ తొలగించాలనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలామంది తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలామంది కూడా ఫోర్స్ చేయటం, వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, ఎండోమెంట్ మంత్రివర్యులకు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండటం అనేది ప్రాధాన్యత. అదేవిధంగా ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే, ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. ఏదైతే స్లాబ్ కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ వరకు ఆల్టర్నేట్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా వచ్చే 2-3 రోజుల్లో మరొకసారి అందరం, ఇప్పుడు ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేశాము, అందరూ చూశారు, వాళ్ళకు కూడా స్వామీజీలకు కూడా చూపించడం జరిగింది ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయనేది. అండ్ ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏది డిమాలిష్ చేయాలి, ఏది చేయకూడదు అనేది కూడా క్లియర్గా వాళ్ళకు చూపించడం జరిగింది. మరొకసారి అందరం గౌరవ శాసనసభ్యులు, చైర్మన్స్, అదేవిధంగా బంజారా కమ్యూనిటీ నుంచి స్వామీజీలు, నాయకులు, వాళ్ళతో కూడా ఇక్కడ లోకల్ కార్పొరేట్స్ అందరం కూడా మరొకసారి వచ్చే 4-5 రోజుల్లో కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది ఒక సలహా. అదేవిధంగా ఉన్న బిల్డింగ్ని ఏదైతే మనము కొన్ని భాగాలు డిమాలిష్ చేయాలనుకుంటున్నామో అవి డిమాలిష్ చేయకుండా రెట్రోఫిట్టింగ్, రీకన్స్ట్రక్షన్ చేయొచ్చా అనేది ఒక ఆలోచన. మూడోది, ఒకవేళ నిజంగా పడేయవలసి వస్తే దాని ప్లేస్లో
హాతీరామ్జీ మఠం పూర్వం ఎట్లా ఉందో అదే స్థాయిలో కట్టిస్తే బంజారా కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది అనేది ఒక సలహా. అదేవిధంగా ఇక్కడ తరచుగా ఇప్పుడు కూడా సాధువులు చాలామంది చూసాము, వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి స్నానం గదులు కానీ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయమని కూడా విన్నవించారు. అవి కూడా ఎలా ఏర్పాటు చేయాలనేది కూడా ఒకసారి దాని మీద కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాగా పూర్తి స్థాయిలో అందరి సలహాలు సూచనలు, ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు గుళ్ళు మఠాలు వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి అయితే అస్సలు లేనే లేదు. కానీ ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా వచ్చే 4-5 రోజులు మరొకసారి అందరం కూర్చున్న తర్వాత చర్చించుకున్న తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే ఈ షాపులో కొన్ని ఖచ్చితంగా తీసేయవలసి వస్తుందో ఖచ్చితంగా అవి టెంపరీగా వాళ్ళందరినీ అక్కడ వెకేట్ చేయించే ప్రక్రియ కూడా ఒకసారి ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇట్లాగా పూర్తి స్థాయిలో కూడా అందరము కలిసికట్టుగా ఒకే నిర్ణయం పైకి అందరినీ సలహా సూచనలు తీసుకునే ముందుకెళ్తామనేది కూడా మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తాం. ఒకటి ఎక్స్పర్ట్ స్టడీ అట్లే కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఈ నెట్టింగ్ లాంటిది ఏదైనా పెట్టి బ్యారికేడ్స్ పెట్టి పిల్లర్స్ పెట్టి స్ట్రాంగ్ చేస్తే ఈ రోడ్లో మనం ఏం చేస్తాం అది క్లియర్గా మాకు చెప్పండి. మీరు ఎవరైనా చెప్పండి. ఒకటే ఆ తర్వాత మాతో పాటు ఒకసారి చూద్దాం సార్, చూసి ఏంటి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనేది మనం కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, ఎవరు మాట్లాడతారు? బంజారా కమ్యూనిటీ వారు ఏం చేశారంటే హజీరామ్ బాబాజీ తర్వాత పరంపరలో ఏం చేశారంటే ఎంతో మంది భక్తులకి బంజారా విడిది గృహాలని చెప్పేసి అక్కడ ఇక్కడ బోర్డులు కూడా ఉంటాయి. ఆ బోర్డులు తీసేసి ఇక్కడ బోర్ల మొక్కలు పడేశారు. అని ఆ తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు గోశాల కట్టారు. ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చూస్తే ఇది అతి పురాతనమైనది. దీన్ని సాధువులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది కాపాడుకోగలుగుతుంది. దీనిలో గవర్నమెంట్ చొరవ కానీ దేవాదాయ శాఖ చొరవలు కానీ అటువంటి ఎందుకంటే ఎన్నో మన తరతరాలుగా వస్తున్నాయి. ఈ ప్రాపర్టీని ఈ ఆస్తిని డిజైన్ని మనం కాపాడే భావితరాల వాళ్ళని చూపించుకోవాలి. ఎస్పెషల్లీ బంజారాలు తర్వాత ఇక్కడి భక్తులు లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా దీనికి అభిమానులు ఉన్నారు. అంటే కులమే కాకుండా కులాయితర వాళ్ళంతా కూడా దీన్ని కాపాడుకోవాలి, భావితరాల వాళ్ళకి అందియాలని చూస్తున్నాం. కాబట్టి ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సాధువుల చేతులకు ఇచ్చేస్తే వాళ్ళు దీన్ని కాపాడుకోగలుగుతారు. ఇప్పటికీ కూడా ఈ భవనం వరకు తర్వాత ఇది కూలిపోతుంది, ఇది చేస్తుంది అంటే నిన్న వచ్చి నేను తీసిన వీడియో ఉందండి. వాళ్ళు ఎక్కడెక్కడైతే నీళ్లు పోయే ఇది ఉందో అక్కడ వాళ్ళు తీయలేదు, ఆ చెట్లు తీయలేదు. చెట్లు వచ్చి వేర్లతో పెచ్చలుగా లేచింది. 1-2 చోట్ల చిన్నగా డ్యామేజ్ అయింది. ఆ చిన్న డ్యామేజ్ కోసము ఈ మొత్తం స్ట్రక్చర్ని కూల్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే దాన్ని రెనోవేషన్ చేయాలి. ఆ రెనోవేషన్ చేసి లోపు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనే ఇది ఉంటే మేము ఒక పకడ్బందీ ప్లాన్ తయారు చేసాము. మా ఐడియాలజీ ప్రకారం మేము కూడా ఒక పకడ్బందీ ప్లాన్ తయారు చేశాము. కొండే చర్యలు ఇరిగి పడతాయి అనే భయంతో మనం ఏదైతే ఆ ఇనుప జాలీలతో అవన్నీ ఎట్లా చేశామో ఇక్కడ కూడా 40 ఫీట్ల రోడ్ ఉంది. ఒక 10 ఫీట్లతో దాన్ని మొత్తం ఈ షాపులు ముందున్న షాపులు ఏవైతే ఇబ్బందికరంగా ఉంది అనేది ఉందో అక్కడ ఆ షాపులు ఖాళీ చేయించేసి అక్కడ ఏంటంటే ఇనుప జాలీలతో కానీ ఇది చేయొచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఫుట్బాల్ లాగా ఎగిరిపోయి ఆ డిజైన్ అయితే ఈ బిల్డింగ్ అయితే విరిగి పడుతుంది కరెక్టే, పడితే కానీ ఇది ఫుట్బాల్ లాగా ఎగిరి ఎవరో పోతున్న మనుషుల మీద అయితే పడదు కదా, ఉద్దేశపూర్వకంగా పడదు కదా, అది కుంగుతుంది ఆడికి. కాబట్టి దాన్ని ఎలా చేసి ఈ రెనోవేషన్లో మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ స్ట్రక్చర్ని ఇలా కాపాడుకోగలుగుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. పడి నాని 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 ఆ బిచ్చలు ఊడిపోయే ప్రమాదం లేకుండే సార్. కానీ మరి కారణం ఏంటో కానీ వాళ్ళ మీద ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసినట్టు మేము గమనిస్తున్నాం. అది ఈ రకమైన లోపాలు ఈ స్ట్రక్చర్ను కనుక న్యాయం కాదు, ధర్మం కాదు. ఇది మా జాతి ఆత్మకు సంబంధించి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని మేము స్వామి చిన్న రిక్వెస్ట్
గిరిజనులకే కేటాయించాలా షాప్లో ఫ్రేమ్ రావట్లేదు. నమస్కారం సార్, నా పేరు రమేష్ గిరిజీ మహారాజ్. ఈ జూనాఖాడ బంజారా కమ్యూనిటీ నుండి నేను పూర్తిగా ఈ బంజారా కమ్యూనిటీ దీని చరిత్ర ఇదంతా కూడా తెలుసుకొని ఇది 1549లో శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత హతిరాం బాబాజీ వారు ఏం చేశారంటే హతిరాం బాబాజీ తర్వాత పరంపరలో ఏం చేశారంటే ఎంతో మంది ముఖ్యంగా ఎస్పెషల్లీ బంజారా విడిది గృహాలని చెప్పేసి అక్కడ ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి. ఆ బోర్డులు పీకేసి ఇక్కడ బోర్ల మొక్కలు పడేశారు. కానీ ఆ తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు గోశాలలో కట్టారు. ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చూస్తే ఇది అతి పురాతనమైనది. దీన్ని సాధువులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని కాపాడుకోగలుగుతుంది. దీనిలో గవర్నమెంట్ చొరవ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.